భర్త పట్ల భార్య ఉండాల్సిన విధానం కూడా భారతంలో ఒక సందర్భంలో చెబుతారు. అక్కడ బకాసురుడు కథ వచ్చినప్పుడు కుటుంబం వాటా వస్తుంది, ఒక బ్రాహ్మణ కుటుంబం వాటా. కుంతి అక్కడే ఉంటుంది పాండవులతో. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరినో బలి ఇవ్వడానికి పంపించాలి కదా. ఆ యజమాని అంటాడు, కుటుంబ యజమాని ఆ బ్రాహ్మణుడు, నేను వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే భార్య అంటుంది, ఏమయ్యా లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా. అందుకే అప్పుడే ఉద్యోగాల చదువులో ఏమున్నాయండి, మరి దిక్కు లేదయ్యా, వితంతు, పైగా అవమానిస్తారు కూడా, పేరెంటానికి కూడా పిలవరయ్యా, నేను బతికినా ఒకటే పోయినా ఒకటే, అందుకని నువ్వు ఉండవయ్యా, పిల్లలిద్దరు ఉన్నారు పెంచుకోవయ్యా, నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి, మహిళలు అందరూ ఆలోచిద్దాం. మితం దదాతికి పిత మితం మాతా మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాభినందతి. లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే, ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే, భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా. మహిళలు చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం, చాలా సంతోషం. అలాగే చెప్తూ ఉంటారు అని సాగదీయకుండా గ్రహించాలి. విశాల హృదయం ఉంటే, నేను మహిళని, నేను మగవాడిని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా. మన కులాలు, మన మతాలు, మన స్త్రీ పురుష భేదాలు, మన ఐశ్వర్యాలు, మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం ప్రవచనం ఎక్కదు. నేను కేవలం జీవుణ్ణి, జీవన పదం రాసుకున్నాం మనం ఇక్కడ. జీవుణ్ణి అంతే, ఒక జీవుడు, నేనో జీవుణ్ణి, మీరో జీవుడు. ఇక్కడ మన అస్తిత్వం, శరీరపరంగా ఉండే అస్తిత్వాన్ని వదిలేస్తే అన్నీ అర్థమవుతాయి, పక్షపాతం ఉండదు అక్కడ. ఇక్కడ భార్య కూడా ఏం మాట్లాడుతుందంటే, మితం దదాతికి పిత, తండ్రి ఎంత చేసినా తక్కువే ఇస్తాడు. డబ్బు గురించి కాదు అక్కడ ప్రేమ. ఎంతకాలం ఉంటారు పుట్టింట్లో, వెళ్ళాల్సిందే కదా కాపురానికి. అంతే 25 ఏళ్ళు ఉంటావు, 30 ఏళ్ళు ఉంటావు మహా, ఇది ఎంతకాలం ఉంటావమ్మా. మితం మాత, తల్లి ఇస్తుందండి. ఇప్పటికీ రోజు ఫోన్లో మాట్లాడతారు తల్లితోటి. ఏం చేస్తారమ్మా, కాస్త ఓదారుస్తారు, కొంచెం ధైర్యం చెబుతారు. ఇక్కడికి రాలేరు కదా. లేదమ్మా నేను చేసుకోలేకపోతున్నానంటే, మీ నాన్న వదిలినే రాలేను కదే అంటుంది ఆవిడ. పాపం మరి కష్టమే కదా, ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన పెద్ద ఆయన, నాకు ఈ ముసలాయన బంధం ఒకటి ఉంది కదే బాబు అంటుంది. అంతే కదా. అంటే సరిగ్గా చెప్పారు శాస్త్రం. మితం దదాతికి పిత, తండ్రి ఇచ్చేది పరిమితమే, తల్లి ఇచ్చేది పరిమితమే. మితం మాతా మితం సుతః, కొడుకు ఇచ్చేది పరిమితమే. కొడుకు కోళ్ళు అంతా ఈ అత్తగారికి అనుకూలంగానే ఉండొచ్చు. అత్తగారు మీరు వచ్చేయండి, మీకు ఎందుకు 10 రోజులు ఉండండి అంటారమ్మా. 2వ రోజు పని మనిషి మానేస్తుంది. మానేసిందా, మానిపించారా కనుక్కోవాలి. ఏం చేస్తుంది ముసలావిడ కూర్చుని ఇక్కడ అంటారు. ఇక్కడ అవి గోడ పక్కన వినపడతాయి, మైకులో వినపడవు, గోడ పక్కన వినపడతాయి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎవరిచ్చినా కొడుకు, అప్పుడు కొడుకు ఏం చేయలేడు. నీకు తెలుసు కదమ్మా, కోళ్ళ కొంట్లో బాగోలేదు, వాడు అటు పాడతాడు. ఏం వాడి కర్మ వాడిది, వాడేం చేస్తాడు. ఇక్కడ గట్టిగా చెప్పాడు అనుకో, అక్కడ బంధం దెబ్బతింటుంది. చెప్పలేదనుకో, ఇక్కడ తల్లి ఏమిటో పిల్లలు, అందుకే అడ్డాలనాడు బిడ్డలు కానీ అడ్డాలనాడు బిడ్డలా అని ఈ సామెతలు మొదలవుతాయి. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే, కొడుకు కానీ కూతురు కానీ తల్లి కానీ చివరికి దైవం కానీ ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ. అది గ్రహిస్తే ఆ అనుబంధం నిలబడుతుంది. 90 ఏళ్ళు ఉండుగాక, ఇద్దరూ కుర్చీల్లోనే ఉందురుగాక, ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, అయినా 2 కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారండి, ఆనందంగానే ఉంటారు. ఏదో చేస్తారు కాలక్షేపం. అన్నం తినలేకపోతే రొట్టె తింటారు, సాంబార్ తాగలేకపోతే పాలు తాగుతారు, మజ్జిగ ఏదో చేసుకుంటే మా ఆయన నా పక్కన ఉన్నారు, మా ఆవిడ నా పక్కన ఉంది, చాలండి. ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి. మితం దదాతికి పిత మితం మాత మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాభినందతి. తీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా. అటువంటి భర్తను అభినందించిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకని మీరు ఉండండి, నేను వెడతాను అంది. అది విచిత్రం. ఇంకా ఆ సమావేశం జరుగుతుంటే ఓ కుర్రాడు ఉంటాడు, వాడు చిన్న కుర్రాడు, వాడికి 4 ఏళ్ళు ఉంటాయి. నాన్నగారు మీరు వెళ్ళొద్దు, అమ్మ నువ్వు వెళ్ళొద్దు, నీకెందుకు ఆ చీపురు కట్టెలా అయ్యి వెళ్ళిన రాక్షసుని నేను చంపేస్తానంటాడు. ఇది పెద్ద జోకు భారతంలో. చిన్నపిల్లాడు చీపురు కట్టి ఇమ్మంటాడు, నేను వెళ్ళి రాక్షసుడిని చంపేస్తాను. నన్నయ్య గారి జోక్స్, వ్యాసుడు జోక్స్ అలా ఉంటాయి. ఆ మాటలకి ముచ్చటపడి వాళ్ళు అలా వదలలేక వెళ్ళలేకుంటే కుంతీదేవి వచ్చి, అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగి, మీరెవ్వరూ వెళ్ళొద్దు, నేను మా అబ్బాయిని పంపిస్తానంట. పైగా ఆవిడ ఎంత తార్కికంగా మాట్లాడుతుంటే, తాను ఏదో త్యాగం చేస్తున్నానన్నట్టుగా మాట్లాడదు. ఓ పని చేయండి, మీకెవరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు, అందులో ఒకళ్ళు ఆడపిల్ల ఒకళ్ళు మగపిల్లాడు, ఎవరిని వదులుతారు మీరు? నాకు ఇబ్బంది లేదు, 5గురు ఉన్నారు, ఒకడు పోయినా 4గురు ఉంటారని చెప్పింది ఆవిడ. అది కుంతీదేవి త్యాగం అమ్మ, అది కుంతీదేవి త్యాగం.